ఎందుకో తెలీదు గానీ, డివోషనల్ ప్లేసెస్ దగ్గర మనం మొత్తం సెన్సెస్ అన్నీ కోల్పోతాం. ఏ దేవుడైనా అవనియండి, అస్సలు కింద నుంచి పై వరకు ఏమి తెలీదు నీకు గుడులకెళ్తే. 2000 మంది కెపాసిటీ పట్టే గుడి ఒక్కసారి 25,000 మందొస్తే ఏమవుద్ది? అది నీకెందుకు అప్లై అవ్వదు? నీకా లాజిక్? 3000, 4000లోనో ఉంటావు కదా! అప్పుడే నీకు తెలియాలి కదా! నా పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్తున్నాను. ఎంతవరకు సేఫు? నా వైఫ్‌ని తీసుకెళ్తున్నాను. అసలిక్కడ రిస్క్ ఉందా లేదా? నువ్వు వాడి ఫ్యూచర్ బాగుండాలని ఎళ్తున్నావు. ఇప్పుడు ఆళ్ళకి ప్రాణాలే లెవ్వు కదా! అండ్ భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా! రోజు ఎక్కడ పడితే అక్కడ నీ ఇంట్లో, నా ఇంట్లో ఉండే భగవంతుడు ఆ రోజు ఇల్లు ఖాళీ చేసి గుడికెళ్ళిపోతారా? మనం క్వెషన్ చేసుకోవాలి. సో, ఇవాళ క్రౌడ్ ఉంది. రేపు ఎళ్దాం. లేదా తర్వాత ఎళ్దాం. అంతే. ప్రతీదీ మనం ఏదో ఒక గవర్నమెంట్‌నో, పర్సన్‌నో బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఏం డెవలప్ అవ్వం. మనకి ఆ సెన్సెస్ ఉండాలి. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎన్ఆర్ఐలో ఉన్నాం. ఇక్కడ గుడిలో చూస్తాను కదా! ఇక్కడ కూడా గుడిలో మినిమమ్ లైక్ 50%కి తక్కువగానే సివిక్ సెన్స్ అప్లై చేస్తున్నారు ఇక్కడ కూడా. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ గానీ, హైజీన్ గానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపుల్ ఉండదు. నువ్వు బయట ఏదైనా రెస్టారెంట్‌కెళ్ళి ఎవడైనా అక్కడ ఏ గుడిలో కూడా ఎవాక్యుయేషన్ ప్రొసీజర్స్ క్లియర్‌గా ఉన్నాయా? లేదా? ఎంత క్రౌడ్ పడతారు? ఎళ్తే మంచిదా? కాదా? ఇప్పుడు నార్మల్‌గా వెట్ క్లాత్స్‌తో మన ఇప్పుడు వైఫ్ ఆర్ సిస్టర్ గానీ, ఎవరైనా డాటర్ అయినా తడి బట్టలతో ఎవరైనా బయట ఉంటే ఎవరైనా చూస్తే బాగుండదు అని ఎంత ఫీల్ అవుతాం. బట్ గుడుల దగ్గరికి వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు దేవుడు మనం ఏం చేస్తాం? ఈ తడి బట్టలతో ప్రదక్షిణలు చేయిస్తాం. మొత్తం ఊరంతా అందరికీ తిప్పుతూ ఉంటాం. అక్కడికి వచ్చే వాళ్ళ కళ్ళన్నీ మంచివంటారా? అండ్ దెన్ సో, నేను చెప్పేదేంటంటే, ప్లీజ్ మేక్ డివోషన్ ఒక ఆప్షనల్‌గా పెట్టుకోండి. అదొక మ్యాండేటరీ‌లా పెట్టుకోవద్దు. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు బస్సుల్లో ట్రావెల్ చేస్తారు. సో, అదేంటంటే ఎంత క్రౌడెడ్‌గా ఉన్నా నువ్వు ట్రావెల్ చేయాలి. అదేంటంటే నీకు మ్యాండేట్ తప్పదు. నువ్వు అది కాకపోతే వేరే కార్‌లోనో, క్యాబ్‌లోనో ఇట్లా ఆటో‌ల్లోనో ఎళ్ళాలి. అది నువ్వు అఫోర్డ్ చేయలేవు కాబట్టి. బట్ డివోషన్ అనేది ఆప్షనల్‌గా పెట్టుకోండి. లైక్ ఇవాళ ఎళ్ళిపోవాలి, ఈ టైంలో ఎళ్ళిపోవాలని కాకుండా క్రౌడ్ తగ్గిన తర్వాత క్రౌడ్ మేనేజ్ చేసుకుంటూ అట్లా ఎళ్ళడం మనకి సెక్యూర్ అని నేను చెప్దాం అనుకుంటున్నాను అంతే.